హాయ్ హలో వెల్కమ్ టు CV9 న్యూస్. నేను మీ వెంకటకృష్ణ. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వార్తా విశేషాలకు వెళ్ళిపోదామా. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల ఆల్వార్ తిరుమంజనం. కడప జిల్లా మండల కేంద్రమైన ఒంటిమిట్ట ఏకశిలా నగరంలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో ఏప్రిల్ 6 నుండి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అర్చన నిర్వహించారు. ఉదయం 8 నుండి 11:30 గంటల వరకు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా గర్భాలయం, శ్రీ భక్త సంజీవరాయ స్వామి ఆలయం, శ్రీ గరుత్మంతుని సన్నిధి, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాల కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణ చేశారు. అనంతరం భక్తులను ఉదయం 11:30 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ ఈవో నటేష్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు హాజరయ్యారు. Thank you. లేదు ఆడ మూలవరకు రాదు, మూలవరం తెలియదు, బయట వరకు అన్ని గమనిస్తాం సార్ మీకోసం. మనోజ్ లేడు ఫోటోలో, మనోజ్ రాలేదు, మనోజ్ పైకి సార్. మీరు జై గారు కొద్దిగా టిప్యూ కనపడా సార్. నవీన్ సార్, నవీన్ సార్ సార్ ఇది వీడియో తీసి సార్. ఇది బాబు ఇట్లా పక్కన సార్ మీ పక్క చేయబడి గెలికి పెట్టుకుంటారు. 2 నిమిషాలు నిలుపుతుంది చూస్తానండి. నన్ను చూడ పైకి సార్ ఇప్పుడు చూడండి సార్, మమ్మల్ని తీసేదేమో ఉండాలి. అంతే సార్, ఒక్క నిమిషం సార్. బాబు ఎన్నికరా, బాబు ఎన్నికరా.